దురంధర్. ఈ మూవీ ఇప్పటికే చాలా మంది చూస్తుంటారు, కానీ ఇది ఎంతవరకు రియల్, ఎంతవరకు ఫేక్? హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మనం ఒక రియల్ లైఫ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి. ఈ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం ఒకసారి పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ లో కరాచీ అనేది ఒక ఎకనామిక్ క్యాపిటల్ లాంటిది. అంటే ఇప్పుడు మన ఇండియాలో ముంబైలా అన్నమాట. కరాచీలో లారీ అనేది ఒక ప్లేస్. ఇది ఒక గ్యాంగ్స్టర్ అడ్డా. ఎందుకని ఈ లారీ గ్యాంగ్స్టర్ అడ్డా కింద మారింది? అసలు ఇండియా నుంచి పాకిస్తాన్ కి స్పైని పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత గొప్ప ఐడియా ఫస్ట్ ఎవరికి వచ్చింది అసలు మన ఇండియాలో డిమానిటైజేషన్ కి కూడా రీజన్ ఉందా? ఎస్, ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ కి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. ఈ మూవీలో మనకి మెయిన్ గా పార్లమెంట్ అటాక్, ముంబై తాజ్ హోటల్ అటాక్, డిమానిటైజేషన్, కాందహార్ ప్లేన్ హైజాక్, అలానే కరాచీలో లారీ గ్యాంగ్ వార్, ఇలాంటి కొన్ని రియల్ టాపిక్స్ తీసుకొని మూవీ అంతా ఉంటుందన్నమాట. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక ప్లేన్ హైజాక్ అయిందని చూపిస్తారు. ఎస్, ఈ స్టోరీకి కూడా స్టార్టింగ్ పాయింట్ అదే. 1999లో కాందహార్ ప్లేన్ హైజాక్ అనమాట. మూవీలో చూపించిన విధంగా అప్పటి వరకు ప్లేన్ లో నార్మల్ ప్యాసింజర్స్ లో ఉన్న ఒక 6 మెంబర్స్ టెర్రరిస్ట్ అయితే ఈ ప్లాన్ హైజాక్ అయిందని అయితే చెప్తారు. దాని తర్వాత పైలట్ దగ్గరికి వెళ్ళి అర్జెంట్ గా ఈ ప్లేన్ అయితే ల్యాండ్ చేయమంటారు. కానీ పైలట్ నో అనేసరికి ఆ ప్యాసింజర్స్ లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ని దారుణంగా పీక్ కోసి చంపేస్తారు. ఇంకా పైలట్ చేసేది ఏమీ లేక కాందహార్ లో ప్లేన్ అయితే ల్యాండ్ చేస్తారు. అప్పట్లో కాందహార్ అనేది తాలిబాన్స్ అండర్ లో ఉండేది. సో అక్కడ ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత తాలిబాన్స్ దాన్ని చుట్టుముట్టి ఫుల్ సెక్యూరిటీగా ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ప్లేన్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ సేఫ్ గా ఇండియాకి పంపించాలి అని అంటే మన ఇండియన్ కస్టడీలో ఉన్న మోస్ట్ క్రూయల్ మైండెడ్ 3 మెంబర్స్ టెర్రరిస్ట్ ని రిలీజ్ చేయాలంటే మసూద్ అజహర్, సెకండ్ ఒమర్ షహీద్ షేక్ అండ్ థర్డ్ ముస్కత్ అహ్మద్ జర్గర్. ఈ రోజు మన వాళ్ళు ఆ ప్యాసింజర్స్ అందరి లైఫ్ రిస్క్ చేయలేక ఈ 3 మెంబర్స్ టెర్రరిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. కానీ ఆ రోజు రిలీజ్ చేసిన ఈ ముగ్గురులో ఫస్ట్ వాడు ఉన్నాడు కదా, అడే మసూద్ అజహర్ అనేవాడు. వీడు అసలు ఎన్ని టెర్రర్ అటాక్లు కారణమో తెలుసా? చెప్తాను చూడండి. 2001లో పార్లమెంట్ అటాక్ జరిగింది కదా, దానికి వీడు మెయిన్ రీజన్. తర్వాత 2019లో పుల్వామా అటాక్, అందులో అయితే 40 మెంబర్స్ ప్లస్ చనిపోయారు. దీని అందరికీ కూడా మెయిన్ లీడ్ గా ఉన్నవాడు ఈ మసూద్ అజహర్ గారు. 2001 పార్లమెంటరీ అటాక్ తర్వాత మన ఇండియా అయితే ఒక గొప్ప స్ట్రాటజీతో వచ్చింది, అదే ఆఫెన్సివ్ డిఫెన్స్. మన అజిత్ దోవల్ గారికి వచ్చిన ఐడియా ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏదో ఒక ఐడియాతో మన ఇండియా మీద అటాక్ చేసి దానివల్ల మనం కొన్ని రోజులు బాధపడి మళ్ళీ తిరిగి రివెంజ్ తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ రివెంజ్ తీసుకునే టైంకి ముందు మనం జరిగిన నష్టాన్ని గురించి ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటున్నాం. సో ఇక్కడ మనకి ఆలోచన ఏంటంటే ముందే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కనిపెట్టి మేబీ అది తెలుసుకోగలిగితే కనుక ఇక్కడ జరిగే కొన్ని అక్రమాలను అయితే మనం అరికట్టచ్చు. అందుకని చెప్పి అదే విధంగా ఆఫెన్సివ్ డిఫెన్స్ అంటే మీనింగ్ వాళ్ళకున్న చర్చల్లో, వాళ్ళకున్న గొడవల్లో వాళ్ళే మునిగి తేలుతూ ఉన్నారనుకో, వేరే వాళ్ళ గురించి పట్టించుకునేంత టైం ఉండదు వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళ గొడవలతోనే వాళ్ళు సతమతమవుతూ మునిగి తేలుతూ ఉంటారు కదా. మనం స్టోరీ స్టార్టింగ్ లో లారీ అనే ఒక ప్లేస్ గురించి చెప్పుకున్నాం. ఇది గ్యాంగ్స్టర్స్ అడ్డా అని చెప్పాం. ఎందుకు అది గ్యాంగ్స్టర్స్ అడ్డా కింద మారింది? మన ఇండియాలో క్రికెట్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ అందరికీ అంటే చాలా ఇష్టం కదా. సేమ్ అదే విధంగా లారీలో ప్రతి ఒక్కరికి కూడా ఫుట్బాల్ గేమ్ అంటే చాలా ఇష్టం. అందుకే దాన్ని మినీ బ్రెజిల్ అని కూడా పిలుస్తారంట. అలాంటి చిన్నపిల్లల చేతుల్లోకి AK-47 ఎలా వచ్చాయి? లారీ అనేది ఒక స్లమ్ ఏరియా. అక్కడ రోడ్స్ సరిగ్గా ఉండవు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండదు, తినడానికి ఫుడ్ సరిగ్గా ఉండదు, అన్ఎంప్లాయ్మెంట్, అసలు వాళ్ళకి ఏమీ ఉండవు. మరి ఇంత దీనమైన స్థితిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవాలా లేదా? కానీ గవర్నమెంట్ ఆ ప్లేస్ లో ఉన్న ప్రజల్ని అస్సలు పట్టించుకోలేదు. దాన్నే అవకాశంగా తీసుకొని గ్యాంగ్స్టర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. మీకు మేమున్నాము, మేము ఇస్తున్నాము భరోసా, మేము చూసుకుంటాము అని చెప్పి అంత మంచిగా ఆడుకుని ప్రయోజకులు అవ్వాల్సిన పిల్లలందరి చేతుల్లోని ఈ AK-47 పెట్టి వాళ్ళని కూడా ఈ గ్యాంగ్స్ లోకి అయితే తీసుకెళ్లారనమాట. లారీలో మెయిన్ గా ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ఉంటారు. ఒకరు వచ్చి రెహమాన్ డకాయిత్, అది మన అక్షయ్ ఖన్నా గారు చేసిన పాత్ర పేరు. అదే విధంగా ఇంకొకరు అర్షద్ పప్పు. వీళ్ళిద్దరు కూడా గ్యాంగ్స్టర్స్. వీళ్ళిద్దరికి కొన్ని గొడవలు అలా జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ మూవీలో రెహమాన్ డకాయిత్ గారి గురించి ఎలా చెప్పారు? ఆయన ఒక బలోచ్ కమ్యూనిటీకి హెడ్. వాళ్ళకి ఏమైనా కానీ ఏ విధమైన కష్టం వచ్చినా కానీ నేనున్నానంటూ ఆదుకుంటారు అని చెప్పి. కానీ నిజానికి బయట ఏం చెప్తున్నారంటే రెహమాన్ డకాయిత్ మూవీలో చూపించినంత స్టైలిష్ గానే ఉండరు, ప్లస్ అంత మంచివాడేం కాదు. నిజానికి తన గురించి చెప్పాలి అని అంటే 19 years ఏజ్ లోనే తన తల్లి పీక ఇట్లా నిమిరేసి చంపేసి ఫ్యాన్ కి ఉరితీసి చంపేశారని చెప్పి. ఎందుకంటే తన తల్లి ఈ రెహమాన్ చేసే కృత్యాలు అంటే కొన్ని అక్రమాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పి తన తల్లినే చంపేసి తన చేతులతో ఫ్యాన్ కురేసేస్తాడు అనమాట. వాళ్ళ తండ్రి కూడా గ్యాంగ్స్టరే. సో దీనికి ఒక 12 years ఏజ్ ఉన్నప్పుడు చేతిలోకి AK-47 వచ్చింది. ఇంకా తన క్రియాలిటీ మైండ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంకా నిజమైన దారుణం ఏంటంటే ఈ రెహమాన్ తన శత్రువులు తలలను తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడేవాడంట. చాలా టూ మచ్ వైలెన్స్ అయితే చూస్తాం మనం ఈ మూవీలో.
ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, పాకిస్తాన్ కరాచీ లారీ. ఈ లారీ అనే ప్లేస్ లో గ్యాంగ్స్టర్స్ ఎవరు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎంత క్రియల్ గా ఉంటుంది అండ్ వాళ్ళు ఎందుకు అలా మారారని చెప్పి ఇప్పుడు మనం హీరో గురించి మాట్లాడుకుందాం. తీసుకొచ్చారు ఒక స్పైన్ అయితే పాకిస్తాన్ కి పంపించాలనుకున్నారని చెప్పి. తను ఎవరో కాదండి, మన ఆర్మీ పర్సన్ మేజర్ మోహిత్ శర్మ గారు అనమాట. ఈయన్ని మన జమ్మూ అండ్ కాశ్మీర్ లో కొన్ని ముస్లిమ్స్ యూత్ ఉంటారు కదా, అంటే లైక్ ఇలా కొన్ని అటాక్స్ చేయడానికి వాళ్ళని యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఈ మేజర్ మోహిత్ శర్మ గారిని ఫుల్ లైఫ్ స్టైల్ కానీ, డ్రెస్ సెన్స్ కానీ, అంటే పెద్ద పెద్ద గెడ్డాలు ఇవన్నిటిని మొత్తం వాళ్ళలా మార్చేసి, అంటే వాళ్ళలో కలిసిపోయేలా చేసి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలని అయితే చూస్తారనమాట. కానీ మనకు మూవీలో ఎలా చూపిస్తారని అంటే, రణ్వీర్ సింగ్ గారిని ఒక దొంగని తీసుకొచ్చి నిన్న ఎలా ఒక స్పై కింద పంపిస్తారని చెప్పి తన లైఫ్ స్టైల్ మార్చి పంపించినట్టు చూపిస్తారు. కానీ నిజానికి రియల్ లైఫ్ లో అది ఎవరనంటే మేజర్ మోహిత్ శర్మ గారు. పూర్తిగా ఈ ముస్లిం యూత్ లో కలిసిపోయిన మన హీరో అయితే పాకిస్తాన్ కరాచీ లారీలోకి అయితే ఎంట్రీ ఇస్తారు. ఇతను ఏంటనంటే అక్కడ ఈ గ్యాంగ్స్టర్స్ వాళ్ళలో కలిసిపోయి గ్యాంగ్ వార్స్ అసలు ఏంటి, మన ఇండియా పైన ఏమైనా దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నాయా, ఇలా కొన్ని తెలుసుకుంటూ దాన్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి అయితే పంపిస్తా ఉంటాం. ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ ఫేస్ చేసిన ఒక మేజర్ ప్రాబ్లమ్ అయితే మనం ఈ మూవీలో క్లారిటీగా చూడొచ్చు. డిమానిటైజేషన్, నోట్ల రద్దు. 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు అయితే రద్దు చేశారు. అసలు ఎందుకు రద్దు చేశారంటారు? పాకిస్తాన్ లో ఇద్దరు ఒక మేజర్ బిజినెస్ మ్యాన్ ఉంటారు, వాళ్ళకైతే ఈ 500 రూపీస్ నోటు అలానే 1000 రూపీస్ నోట్ యొక్క రెప్లికా ప్లేట్స్ అయితే దొరుకుతాయి. సో దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ఒక 1 month కి 50 crore 60 crore ప్రింట్ చేసేసి మనీ డైరెక్ట్ గా కాకుండా ఫస్ట్ పాకిస్తాన్ నుంచి నేపాల్కి షిఫ్ట్ చేసి, నేపాల్ నుంచి మన ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్కి అయితే షిఫ్ట్ చేస్తారు. తర్వాత ఈ కరెన్సీ మొత్తాన్ని కూడా రియల్ కరెన్సీతో కలిపేస్తారు. సో ఈ రియల్ ఫేక్ అంతా కలిసిపోయి మనం అవే ఒరిజినల్ నోట్స్ అనుకుని అయితే విచ్చలవిడిగా వాడేసుకున్నాం. బట్ ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ స్పై ద్వారా తెలిసిందో వెంటనే దాన్ని అయితే ఆపేశారనమాట. అంటే అప్పుడే మనకి 500 నోట్స్ 1000 నోట్స్, ఎందుకంటే ఈ 2 నోట్స్ మనకి ఫేక్ అని తెలిసింది కాబట్టి ఈ 2 నోట్స్ని అయితే రద్దు చేసి, ఇట్లా ముంబై తాజ్ హోటల్లో జరిగిన అటాక్ మన అందరికీ తెలిసిందే. దానికైతే గన్స్ అవి ప్రొవైడ్ చేసింది రెహమాన్ దకాయత్ అని అయితే కొంతమంది అంటున్నారు. మనకి మూవీలో కూడా అదే చూపిస్తారు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారు, రెహమాన్ దకాయతే కాదు ఇంకా కొన్ని హస్తాలు ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా కానీ ఇతని హస్తం అయితే బలంగా ఉందని చెప్పి మనకి మూవీలో చూపిస్తారు. అయితే అప్పుడు మన హీరో ఉన్నారు కదా, హీరో మన రెహమాన్ దకాయత్ గ్యాంగ్లోనే ఉంటారు. అయితే ఈ హీరో చేతుల మీదుగానే ఆ గన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ తనకి తెలియదు అక్కడ అటాక్ జరుగుతుంది అని చెప్పి. కానీ వన్స్ ఈ అటాక్ ఇలా జరుగుతుందని తను ఇట్లా స్క్రీన్ మీద చూసేటప్పటికి కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి మన హీరోకి అయితే. దానికి మెయిన్ లీడ్ అయిన రెహమాన్ దకాయత్ ని ఎలాగైనా సరే చంపాలని మన హీరో చూస్తూ ఉంటారు. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా, మన లారీలో బలోచ్ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఉంటారు అండ్ వాళ్ళిద్దరికి హైడ్ వచ్చి మన రెహమాన్ దకాయత్ బలోచ్ అనమాట. సో వాళ్ళందరూ గవర్నమెంట్ ని తిరుగుబాటు చేస్తూ బలూచిస్తాన్ మూవ్మెంట్ అనేది చేస్తారు. దానికి లీడ్ గా ఎక్కువ సపోర్ట్ చేస్తూ రెహమాన్ ఉంటాడు అనమాట. అప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటుంది, వీడు ఎలాగైతే మన మీదకి ఎక్కేసేలా ఉన్నాడు రా బాబు, ఎలాగైనా సరే వీడిని చంపాలని చెప్పి అప్పుడు అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక పోలీస్ అయితే టాస్క్ ఫోర్స్ హెడ్ కింద దింపుద్ది. అతనే చౌదరి అస్లాం ఖాన్. ఇతను చూడడానికి అసలు పోలీసులో ఉండరు, ఒక వైట్ లాల్సీ వేసుకొని చేతిలో ఇప్పుడు కూడా సిగరెట్ అలా కాలుతూనే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ గా దింపేశారు మన యాక్టర్ సంజయ్ దత్ గారు అయితే. నిజంగా ఆసమ్ ఇతను యాక్టింగ్ కూడా మూవీలో. బేసిక్ గా చౌదరి అస్లాం ఖాన్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనమాట. ఇతను 100కి పైగా టెర్రరిస్టులని, కొంతమంది ఉగ్రవాదుల్ని చంపారని రికార్డ్ అయితే ఉంది. అస్లాం ఖాన్ గారు చేతులకి చిక్కిన వాళ్ళని జైలుకి తీసుకెళ్లి పనిష్మెంట్ అంత పని పెట్టుకోరంట. కనిపించారా వెంటనే ఎన్కౌంటర్ అనమాట. అందుకే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చౌదరి అస్లాం ఖాన్ అని అంటూ ఉంటారు. ఇంకా ఈ పాత్రని మనకి మూవీలో అయితే సంజయ్ దత్ గారు అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశారనమాట. అతని యొక్క యాటిట్యూడ్ కానీ, ఆయన ఉండే విధం కానీ, చేతిలో ఎప్పుడు ఒక ఆరెంజ్ సిగరెట్ కానీ చాలా బాగా చూపిస్తారు మనకి క్యారెక్టర్ అయితే. ఇప్పుడు మన హీరో ఇది ఒక మంచి టైం కింద కన్వర్ట్ చేసుకుని ఈ పొలిటికల్ పార్టీ లీడర్తోని అలానే చౌదరి అస్లాం ఖాన్ తోని ఏకమయ్యి ఈ రెహమాన్ దకాయత్ ని వాళ్ళ చేతులతోనే చంపేలా చేస్తాడనమాట. నిజానికి చంపేదైతే మన హీరోనే, కానీ వాళ్ళు చంపినట్లుగా చేస్తాడు. ఆ విధంగా ఈ స్టోరీ అయితే ముగుస్తుంది అనమాట. పార్ట్ 1 మనకి చూపించింది ఇదే. ఆ తర్వాత ఇంకా ఏ విధంగా గొడవలు ఇంకా వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నారు ఇవన్నీ కూడా మనకి పార్ట్ 2లో అయితే రాబోతున్నాయి. అండ్ దాని డేట్ కూడా ఈ మార్చిలో ఇచ్చారు, చూద్దాము. బట్ దురంధర్ మూవీ అనేది మనందరం కూడా చూడాల్సిన మూవీ. ఇందులో మనకి చూసారు కదా, పార్లమెంటరీ అటాక్, ముంబై తాజ్ హోటల్కి జరిగిన మెయిన్ కారణమైన రెహమాన్ దకాయత్, వీళ్ళ చావుల వెనుక మన స్పై ఎంత కష్టపడి ఉంటారు. నిజానికి స్పై అంటే మూవీలో చూపించినట్టు హ్యాండ్సమ్గా గ్లామర్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు తిరుగుతూ ఇట్లా ఉండరు. నిజానికి స్పై అంటే రియల్ లైఫ్లో ఒక ఎలోనెస్, ఒంటరితనం, భయం, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఒకవేళ వాళ్ళ చేతికి చిక్కితే వాళ్ళు పెట్టే టార్చర్ అంతా అనుభవిస్తారు తప్ప ఒక్క మాట కూడా బయటికి రానివ్వరు. ఇన్ కేస్ స్పై దొరికిపోయిన తర్వాత ఇలా మీ ఇండియా అని అంటే మన ఇండియా వాళ్ళు కూడా వీడు ఎవడో మాకు తెలియదనే చేతులు ఎత్తేస్తుంది. ఎందుకంటే స్పైగా మారిన తర్వాత ముందే చెప్పేస్తారు వీళ్ళకి, ఇన్ కేస్ రేపు మీరు అక్కడ దొరికిపోయినా మాకు మీకు ఎలాంటి సంబంధం లేదు అని. ఇంకా అలాంటి స్పై కింద వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్మీ పర్సన్కి కూడా హ్యాట్స్ ఆఫ్.
వాళ్ళు అక్కడ చీకట్లో నలిగిపోయి మనకి ఇక్కడ వెలుగుల్లో జీవితాన్ని ప్రసాదించిన అమర వీరులు. వాళ్ళు చనిపోయారు అనేది చరిత్రేమో కానీ నిజానికి ఎప్పుడు అలాంటి గొప్ప వీరులు ఎప్పుడు మన గుండెల్లో ఉంటూనే ఉంటారు. జై హింద్. సో ఇది గాయ్స్ నా ఫస్ట్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్. అసలు ఎలా ఉంది ఏంటి మీకు క్లారిటీగా అర్థమైందా లేదా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నారు కామెంట్ చేయండి. నేను చెప్పే విధానంగా నచ్చి అర్థమైనట్లయితే పక్కనే ఉన్న లైక్ సింబల్ అయితే గట్టిగా కొట్టేయండి. ఈ వీడియోస్ కావాలనుకుంటున్నారు, మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మరి మిస్ అవ్వకుండా ఉండడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసి బెల్ ఐకాన్ మర్చిపోకండి. బాయ్.